నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ గత 5-6 రోజుల నుండి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. ఎంత ప్రభావం చూపిందంటే ఏకంగా ఇన్స్టాగ్రామ్లోని బీజేపీ కాంగ్రెస్ అఫీషియల్ ఫాలోవర్స్ను అంటే ఆ పేజ్లో ఉన్న ఫాలోవర్స్ను కూడా అధిగమించి మొత్తానికి మాత్రం సంచలనంగా మారింది. ఏం జరుగుతుంది ఈ పార్టీ విషయంలో? నిజంగా ఆన్లైన్ వేదికగా పుట్టిన ఈ పార్టీ పేరుతో ఒక మీమ్ పేజ్ ఇంతగా చర్చకు రావడానికి గల కారణం ఏంటి? జెన్జీ చేస్తుందా? దీని వెనుక ఏమన్నా తెర వెనుక ఏమన్నా ఉన్నదా? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు బీజేపీ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవన్ గారు ఉన్నారు. శ్రీవన్ గారు నమస్కారం అండి. ఎట్లా చూస్తారు కాక్రోచ్ జనతా పార్టీని? బీజేపీ జనతా పార్టీకి ఏమన్నా వ్యతిరేకంగా పుట్టింది అనుకుంటున్నారా? జెన్జీ ఉద్యమాన్ని మీ దృష్టిలో ఎట్లా చూడొచ్చు? అది జెన్జీ ఉద్యమంగా నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే అందులో ఉన్నవాళ్ళు చాలా మటుకు ఇండియా అలయన్స్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, దాంతోపాటుగా పాకిస్తానీలు, బంగ్లాదేశులు, దేశద్రోహులు ఉన్నారు. ఆ పార్టీ స్థాపకులే మన దేశంలో లేరు. ఎక్కడో అమెరికాలో కూర్చొని దేశాన్ని ఉద్ధరించేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే జెన్జీ నమ్మదు. ఏదో జెన్జీని ట్రాప్ చేయాలనుకుంటున్నారు. దాంతోపాటు జెన్జీ కూడా ఇట్స్ అ ట్రెండింగ్ ఇష్యూ కాబట్టి దాంట్లో కొంతమంది ఫాలో అయ్యారు కానీ దానివల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు, లాభమేమీ లేదు. అండ్ మోరోవర్ కొంతమంది అనుకుంటున్నారు హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి బీజేపీని దాటిపోతుంది అని అంటే, దానికంటే హైయెస్ట్ ఫాలోవర్స్ ఇప్పుడు మనుషుల రూపంగా చూసే విరాట్ కోహ్లీకి ఉన్నారు, సన్నీ లియోన్కు ఉన్నారు, శ్రద్ధా కపూర్కు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో హైయెస్ట్ ఫాలోవర్స్ అంటే క్రిస్టియానో రెనాల్డో ఉన్నారు, మెస్సీ ఉన్నారు. ఇక అలాంటి వాళ్ళే ఉన్న తర్వాత వీళ్ళెంతండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేం ఆలోచించాలంటే ఆన్లైన్ వేరు, ప్రజాక్షేత్రం వేరు. ప్రజాక్షేత్రంలో మార్పు రావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. నిజంగా కూడా రాజకీయాలలో ప్రక్షాళన కావాలి, దేశం అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అలాంటి దాంట్లో జెన్జీ ముందున్నారు అని అంటే అందరికంటే ఎక్కువగా మేమే స్వాగతిస్తాం. కానీ జెన్జీ ఏది చూస్ చేసుకుందో కూడా ఆలోచించాలి. రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా ఏదో స్టూడెంట్స్ ఉద్యమము అని చెప్పి అక్కడ ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రినే తరిమి కొట్టి పడేశారు. అది స్టూడెంట్స్ ఉద్యమం కాదండి, అది కేవలం కొంతమంది ఏదో స్వార్థంగా చేసిన ఉద్యమం. కాబట్టి నిజంగా కూడా స్టూడెంట్స్కి ఏం కావాలి, ఇక్కడ ఉన్న జెన్జీలకు ఏమి కావాలన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో వాళ్ళు చూసుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం బంగ్లాదేశ్ తరహా భారీ ఉద్యమం భారత్లో సాధ్యమా? కాదండి, మన భారతదేశంలో అలాంటిది సాధ్యం కాదు. భారతదేశం ఎప్పుడైనా సరే ధర్మం ఉన్న స్థానం కాబట్టి అట్లాంటి పిచ్చి పిచ్చివి మన దగ్గర సాధ్యం కాదు. అది చెయ్యాలి అని చూస్తున్న రాహుల్ గాంధీ, ఇండియా అలయన్స్ లాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు జెన్జీ ఉన్నంత మంచిగా వివేకులు ఎవ్వరు కూడా లేరు. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు ఏది పడితే అది ట్రెండింగ్ అని ఫాలో అవుతారు, మీరు చెప్పిన దాన్ని ఫాలో అవుతారని. కానీ ఒక్కటి ఆలోచించుకోండి, ఈరోజు తరంది కాదు, ఇప్పుడు రాబోయే జెన్జీ తరందే మన దేశం. కాబట్టి దాన్ని ఎలా కాపాడుకోవాలో జెన్జీలకు తెలుసు. 2-3 అంశాలు మేనిఫెస్టోలో వాళ్ళు చేర్చారు. ఏంటంటే ఒకటి, సిజేఐ ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడో ఆయన రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి రాజ్యసభ సీటు ఆఫర్ తీసుకోవద్దు. దాంతోపాటు నకిలీ ఓట్ల పేరుతో నిజాయితీ గల ఓటర్లను ఎవరైనా తీసేస్తే మాత్రం ఎన్నికల కమిషనర్కు అతన్ని ఉపా చట్టం కింద కూడా అతని కేసు నమోదు చేయాలి. అలాగే అంబానీ, అదానికి సంబంధించిన మీడియా సంస్థలు కూడా పెట్టుబడి పెట్టారు, వాళ్ళ లైసెన్స్, ఆ ఛానల్ లైసెన్స్ కూడా రద్దు చేయాలి. ఇలాంటి కొన్ని అంశాలను కూడా తీసుకొచ్చారు. దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా? ఒకటి అండి, తప్పు ఓట్లు పోతున్నాయి అని అంటే దాన్ని ఎవరమైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఎస్ఐఆర్ అనేది ఏంటి అని అంటే మన బాడీలో ఫుల్ బాడీ చెకప్ లాగా. అంటే నీ బాడీలో ఏదన్నా తప్పు ఉంది అని అంటే నువ్వు రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే తెలుస్తుంది. అలాగే ఎస్ఐఆర్ కూడా అదే. ఎస్ఐఆర్ ఏదో కొత్తగా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినది కాదు, మన రాజ్యాంగంలో ఉన్నది, దాన్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు నేను జనరల్గా అడుగుతున్నానండి, ఒక దగ్గరికి ఒక ఊరు నుంచి ఒకరికి వలస వస్తారు, అక్కడ జాబ్ చేస్తుంటారు, అక్కడ ఓటర్ ఐడి రాసుకుంటారు. మళ్ళీ వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళకి ఆధార్ కార్డు, మళ్ళీ ఓటర్ ఐడి ఉండాలి, ఎందుకంటే అక్కడ భూమి అవన్నీ కావాలి, పథకాలు కావాలి కాబట్టి అక్కడ పెట్టుకుంటారు. ఒకే మనిషికి 2-3 జాగాలలో ఓటర్ ఉండడం తప్పు. ఎప్పుడైనా ఒక మనిషికి ఒకే ఓటు హక్కు ఉండాలి. కాబట్టి అలాంటివన్నీ ప్రక్షాళన జరుగుతాయి. కొంతమంది ఇంట్లో ఎవరైనా మరణిస్తారు, వాళ్ళు దాన్ని వెళ్ళి డిలీట్ చేయరు, అంత నాలెడ్జ్ ఉండదు, లేకపోతే వాళ్ళకి అంత ఎక్కడ వెళ్ళి చేయాలో తెలియదు వాళ్ళకి. అలాంటివన్నీ పోతాయి, అవసరం లేనివి పోతాయి, మైగ్రేటెడ్ ఓట్లు పోతాయి. అంతేకాని ఒకవేళ ఓటు ఉండి హక్కు ఉంది కూడా వాళ్ళకి పోయింది అని అంటే ఎలక్షన్ కమిషన్ దానికోసం మీరు ఒకవేళ పేపర్ కానీ ఏదైనా ఫామ్ ఇస్తే దాన్ని చెక్ చేస్తారు, వాళ్ళని మళ్ళా కూడా చేస్తారు. అంతేకాని ఏదో రాహుల్ గాంధీ చెప్పారు ఓటు చోరీ అని చెప్పి అనడం కాకుండా నిజాలు ఏంటో తెలుసుకోవాలి. సో ఈ పార్టీ వెనుక ఏమన్నా ఎవరు ఉన్నారనుకుంటున్నారు? ఒక మీమ్ పేజ్గా స్టార్ట్ అయిన ఇదొక పేజీ ఏకంగా మొత్తం కూడా మిలియన్ సాధించింది. ఒక సామాన్య వ్యక్తి తన ఆగ్రహమా, లేకపోతే దీని వెనక ఏమైనా
కాన్స్పిరసీ ఏమైనా పొలిటికల్ ఎజెండా ఏమైనా దాని వెనకాల కంప్లీట్గా కుట్ర ఉందనే మేము అంటాము. ఆ పార్టీ స్థాపకులు ఎవరండి? ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరు స్థాపించారు? అన్నా హజారే గారు. తను ఏం చేశారో అప్పుడు ఒక రెవల్యూషన్ అయింది మన భారతదేశంలో. మేము కూడా క్యాండిల్ పట్టుకొని తిరిగినాం. అన్నా హజారేకి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ఆ టైంలో. తను ఏమన్నాడు? భారతదేశంలో ఉన్న కరప్షన్ మొత్తం పోవాలి, అట్లాంటి నాయకులతోనే ఆమ్ ఆద్మీ పార్టీగా మేము స్థాపిస్తాము అని చెప్పి అంత మంచి ఆలోచనతోటి స్థాపించబడ్డ పార్టీ. తర్వాత వచ్చింది ఎవరండి? కేజ్రీవాల్. అతను ఏం చేశాడు? అతను ఆ రోజు అన్నా హజారే చెప్పిన మాటలలో ఒక్కటి కూడా చెప్పలే. ఆయన ఏది చెయ్యొద్దు అని అన్నాడో బహుశా అదే చెయ్యాలనుకున్నాడేమో. కరప్షన్ చేశాడు, జైలుకి పోయాడు. అంత అయిన తర్వాత ఇప్పుడు అదే పార్టీలో ఒక నాయకుడు అమెరికాలో ఉంటాడంట. అమెరికాలో సంపాదించుకుంటూ ఉంటాడు. భారతదేశంకి అతనికి ఏమీ సంబంధం లేదు. ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యువతకు ఏమి కావాలి, ఎలాంటి అభివృద్ధి జరగాలో సంబంధం లేకుండా పోయి అమెరికాలో బతుకుతూ ఇక్కడ ఏదో ఉద్ధరణ చేస్తా, ఇక్కడ ఏదో మార్పులు చేస్తా, కాబట్టి జెన్జీ మీరు అందరూ రావాలి అని చెప్పి జెన్జీలను కేవలం ట్రాప్ చేస్తున్నారు అంతే. అమెరికాలో ఉంటున్న నేను ఒకవేళ ఇండియాలో అడుగు పెట్టగానే నన్ను అరెస్ట్ చేస్తారు, నా పైన అంతగా ప్రభుత్వం అయితే మాత్రం కుట్ర చేస్తుందంటూ కూడా అభిజిత్ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా కుట్ర చేయదండి. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు. ఒకవేళ ప్రభుత్వమే కానీ మా నరేంద్ర మోదీ గారి నచ్చని వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతే ఫస్ట్ రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తాం మేము. అయినా చేయట్లేదు కదా. అంటే రాజ్యాంగం దాని పని, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. అలాంటిది కేవలం ఒకటి ప్రేరేపించడానికి, ప్రొవోక్ చేయడానికి, జెన్జీలను ఏదో తప్పుదారి పట్టించడానికి మాట్లాడుతున్న మాటలే కానీ అందులో మాత్రం నిజం లేదు. కానీ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే ఆ ఫాలోవర్స్ కనుక చూస్తున్నా కానీ, కామెంట్స్ చూస్తున్నా, రీల్స్ చూస్తున్నా, వీడియోలు చూస్తున్నా, ఒక యువత దేశవ్యాప్తంగా ఒక ఆగ్రహం అయితే మాత్రం ప్రభుత్వ విధానాలపై ఉన్నట్టు అయితే మాత్రం విధానాల పరంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా కూడా జెన్జీ ఈరోజు మార్పు కావాలి, మాకు ఇలాంటిది కావాలి, రాజకీయాలలో ప్రక్షాళన జరగాలి అని కోరుకోవడం నిజంగా కూడా స్వాగతించదగ్గ విషయం. అలాంటప్పుడు జెన్జీ ఏదో కొత్త కాక్రోచ్ పార్టీ, బల్లి పార్టీ, కప్ప పార్టీ పెడితే దాంట్లో పోయే బదులు మన దేశంలో ఉన్న పార్టీలని సపోర్ట్ చేయవచ్చు కదా. మన దేశంలో 100కి 100% తప్పైతే చేయట్లేదు కదా. అందులో మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఏది మంచో చెప్పండి, ఒకసారి బయటికి వచ్చి మాట్లాడండి. అంతేకాని కేవలం కాక్రోచ్ పార్టీ పెట్టంగా మేము మద్దతు తెలుపుతున్నాము, మేము మార్పు తీసుకొస్తామంటే కాదు. మీలాంటి వాళ్ళు చాలా ఏళ్ళ నుండి కష్టపడుతున్నారు, సోషల్ మీడియాలో ప్రజాక్షేత్రంలో కోట్లాడుతున్నారు, టికెట్ కోసం ఆశించి కూడా చాలాసార్లు భంగపడ్డప్పుడు కూడా మీ లక్ష్యం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ట్రోలింగ్స్ కూడా తట్టుకొని ఉంటున్నారు. కానీ ఈ 2-3 రోజుల నుండి వచ్చిన ఈ యొక్క పేజీలు కనుక ఇవన్నీ ఒక్కసారిగా పాపులర్ కావడం, ప్రజాక్షేత్రంలో ఉన్న వారికి అంతగా గుర్తింపు లేకపోవడం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు 4 రోజులైంది పార్టీ పెట్టి, అంతమంది మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, నేనే దేశానికి రాజు అని మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి వస్తే అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో ప్రజలు వేసే ప్రశ్నలు ఏంటి, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా తీర్చాలి, అలా తీర్చాలి అంటే ఎలాంటి స్టెప్స్ ఎక్కాలి అన్నది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూడా రాజకీయంలోకి రాకముందు రజనీకాంత్ లాగా ఇట్లా చిటికేస్తే రోడ్డు పడిపోతుంది అని అనుకున్నా, కానీ నిజంలో అలాంటిది ఏమి ఉండదు. ఒక్కసారి ఫీల్డ్లోకి వచ్చి ప్రజలతోటి మాట్లాడి ప్రజాక్షేత్రంలో ఉంటే నిజాలేంటో అర్థమవుతాయి. ఆ ఆన్లైన్ కాక్రోచ్ పార్టీ పెట్టిన అతనికి కూడా నేను అదే సజెషన్ ఇస్తున్నాను. ఒక్కసారి రమ్మనండి, అప్పుడు చూద్దాం నిజాలేంటో అర్థమవుతాయి. యువత నిజంగా ఒకవేళ ఆవేశంగా, ఆగ్రహంగా అయితే కనిపిస్తుంది. ఇదే సందర్భంలో బీజేపీ ఒకవేళ కేంద్రంలో ఉన్న విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తూ ఉందా? మీరు కూడా సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒక్కొక్కరి ఒపీనియన్స్, ఆ కామెంట్స్, పోల్స్ చూస్తుంటే పార్టీ కూడా, ప్రభుత్వం కూడా ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా? చూడండి, యాక్చువల్గా ఈ ఆన్లైన్ పార్టీకి సడన్గా ఒక ఫేవర్ రావడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారు డీజిల్, పెట్రోల్ వాడుకలు తక్కువ చేయాలి, బంగారం తక్కువ కొనాలి, మీరు జాగ్రత్త వహించాలి అని చెప్పంగానే ఇక దానికోసం అని చెప్పి అక్కడ ఒక నీట్ పేపర్ లీక్ అయ్యింది. ఇవన్నీ పెట్టేసుకొని నరేంద్ర మోదీ గారు ఇలా చేస్తున్నారు కాబట్టి మనం ఒక మార్పు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ నేను ఆ గ్రూప్లో, ఆ పేజ్లో ఉన్న జెన్జీకి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దేశం శాశ్వతం కాదు, అందులో ఉన్న ప్రజలు శాశ్వతం. ఆ ప్రజలు మంచిగా ఉంటేనే దేశం శాశ్వతంగా ఉంటుంది. ఈరోజు మన భారతదేశంలో ఎల్పిజి కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, బంగారం కానీ ఉత్పత్తి కాదు. అది వేరే దేశాలపైన ఆధారపడాలి. వేరే బ్రాండ్స్ కొనుక్కొని యో అనుకుంటూ 30,000, 40,000 నేను అమెరికాలో కొన్నా, జపాన్లో కొన్నా అని బట్టలు వేసుకొని తిరుగుతారు. మళ్ళీ బట్టలు వేసుకొని తిరిగినప్పుడు అది వాళ్ళకి డబ్బులు వస్తాయి. నీ దేశం గొప్పగా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఖర్చు పెట్టే రూపాయి నీ దేశంలోకి రావాలి. ఇలాంటి మార్పులు తెచ్చుకుంటేనే మంచి
మంచిగా అవుతుంది, ఆత్మనిర్భర్ భారత్ అవుతుంది, వికసిత్ భారత్ అవుతుంది. ఇవన్నీ చేయకుండా నా దేశం ఎదగాలి అని అనుకుంటే తప్పు. అండ్ ఇంకొక చిన్న లాజిక్ చెప్తానండి. పొద్దున లేసి రాహుల్ గాంధీ గారు అదానీ అంబానీ మీద పడి ఏడుస్తారు. అదానీ అంబానీని మేము క్రియేట్ చేయలేదు, అదానీ అంబానీ నరేంద్ర మోదీ గారు పైకి తీసుకురాలేదు. వాళ్ళ గాంధీ పరివార్ ఉన్నప్పటి నుంచి కూడా అదానీ అంబానీ వాళ్ళు వస్తున్నారు. కానీ నేను ఒప్పుకుంటాను. అండ్ ఇంకొక పాజిటివిటీ ఏం ఆలోచించాలంటే, వాళ్ళు నెలకి వాళ్ళకి సంవత్సరానికి ఎంత ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు ఎన్ని కంపెనీస్ పెడుతున్నారు, ఆ కంపెనీస్లలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంత ఉపాధి కలిగిపిస్తున్నారు, వాళ్ళు ఇచ్చే ట్యాక్సులతోనే ఈరోజు రోడ్లు, రైల్వేలు అవన్నీ అవుతున్నాయి. దాంతోపాటుగా ఫ్రీ బీసే కానీ, మనం ప్రజలకు ఇచ్చే రేషనే కానీ, అవన్నీ కూడా ట్యాక్సులు వస్తేనే మనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఒకరిని దూషించే ముందు దాని వెనకాల ఉన్న పాజిటివిటీ ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే కానీ మన దేశం ముందుకి పోదు. పొద్దున లేసి వాళ్ళపైన వీళ్ళపైన తిట్టుకుంటూ పోతే మనం వాళ్ళని నష్టం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ నువ్వు తిట్టి నీ అంతలో నువ్వు నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ అంతలో నువ్వు నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటున్నావు. కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి, మంచిని చూడండి. జంజీని ముందు పెట్టి ఏమైనా సంఘ విద్రోహ శక్తులు ఏమైనా దీంట్లో భాగస్వామ్య అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు బంగ్లాదేశ్ అంశాన్ని కూడా తీసుకొచ్చారు, అంటే ఆ తరహాలో దీంట్లో కూడా ఏమన్నా ఒక వేరే వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఒక వాళ్ళ అవసరాలకు వాళ్ళ లక్ష్యాలను ఉపయోగించుకునే అవకాశం ఉందా? వాళ్ళు అవకాశం కావాలని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీయే, కేటీఆర్ చాలా ఓపెన్ పబ్లిక్ డొమైన్లో కూడా జెన్జీ మీరు బయటికి రావాలి, మీరు ఉద్యమాలు చేయాలి అని చెప్పి రెచ్చగొట్టిన టైం కూడా ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు, నాకు నా భారత భూమి పైన ఉన్న నమ్మకం అంతవరకు, నా దేశంలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా నా దేశానికి నష్టం చేయరు. ప్రతి ఒక్కరికి కూడా ఆవేదన ఉంది, ప్రతి ఒక్కరికి కూడా మార్పు రావాలి అని ఉంది. కానీ మార్పు ఎవరితో సాధ్యమో, మార్పు ఎలా చేస్తే బాగుంటుందో వాళ్ళకి కూడా తెలుసు. అందరూ విజ్ఞులే. కాబట్టి ఏదో కాక్రోచ్ పార్టీ వచ్చి జెన్జీ రోడ్లపైకి రండి అనగానే నా జెన్జీ ప్రజలు మాత్రం రారు. జెన్జీలో ఉన్న తెలివిమంతులు ఇంకెక్కడ కూడా లేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈ దేశం వాళ్ళదే. ఈరోజు కాక్రోచ్ పార్టీ, రాహుల్ గాంధీ, కేటీఆర్ వచ్చి రోడ్డు మీదకి రమ్మనంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తే నష్టపోతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలివి ఉంది, ఆలోచిస్తున్నారు. ఏదో ట్రెండింగ్లో ఉందని ఫాలో అయ్యారు, కానీ దానికంటే ఇంకేం లేదండి. చివరిగా చెప్పండి, ఇప్పుడున్న యువతకు అంతా రాజకీయాలపైన పెద్దగా అవగాహన లేదు. వాళ్ళు స్వార్థంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాజకీయాలకు మాకు వద్దు, ఈ ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, ఓటు వ్యవస్థ కూడా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో వేలాది మంది, లక్షలాది మంది కూడా సోషల్ మీడియాలో ఇలా తమ సమస్యలను, తమ యొక్క ఆలోచనలు కూడా పంచుకోవడాన్ని ఒక పొలిటీషియన్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను చాలా మందిని కలిసినప్పుడు వాళ్ళు సెక్యులర్ ఉంటారు. అంటే దేశం, ధర్మం ఇవన్నీ ఏముండదు వాళ్ళకి, సెక్యులర్ ఉంటారు. ప్రజాస్వామ్యం కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎంత ప్రౌడ్గా చెప్తారు తెలుసా, నేను ఇంతవరకు నా వేలు పైన ఇంకు వేసుకోలేదు, అదొక స్టేటస్గా చెప్పుకుంటారు. కానీ నేను అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, నీకు రాజ్యాంగం అందించిన పెద్ద హక్కు ఓటు హక్కు. ఆ ఓటు హక్కు నువ్వు నిర్వహించుకోవట్లేదు అని అంటే నువ్వు ఒక దేశద్రోహివే. కాబట్టి కంపల్సరీగా బయటికి రావాలి. అది ఏ రోజైనా సరే, 100 కిలోమీటర్ల దూరమైనా సరే పొయ్యి నీ ఓటు హక్కు వేసి ఆ రోజు నువ్వు ప్రశ్నించు, అప్పుడు బాగుంటుంది. అంతేగాని నేను ఓటే వెయ్యను, కానీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, దేశం ఇలా ఉండాలి, దేశం అలా ఉండాలంటే తప్పు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హక్కుని నువ్వు నిర్వహించుకోవాలి. ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యువతలో ఎక్కడో, యువతలైనా సాధారణ ఓటర్లైనా ఒక స్థాయి వాళ్ళకైతే రాజకీయ నాయకులు అంటే ఎక్కడో ఒక ఏవగింపు. రాజకీయ నాయకులు అంటే అవినీతి పరులు, మొత్తం సంపాదిస్తారు. రాజకీయ వ్యవస్థ అంటేనే కూడా చాలామందికి ఒక రకమైన కోపము, ఉద్రేకం, అన్ని రకరకాల కారణాలు ఉన్నాయి. అలాంటి వారికి ఏం చెప్తారు? రాజకీయ నాయకులు అంటే ఒక కరప్టెడ్ పీపుల్, రాజకీయం అంటే ఒక బూతు, అది చాలా మందిలో ఉందండి. రాజకీయాలలోకి రాకముందు నేను కూడా అనుకునేదాన్ని. పొద్దున లేసి టీవీలలో కరప్షన్, అరే 100 కోట్లు సంపాదించిరు, 1000 కోట్లు సంపాదించిరు, 2G స్కాము, ఆ స్కాము, కామన్వెల్త్ స్కామ్, ఇన్ని స్కామ్లు ఏందబ్బా నాకు కూడా బాధేసేది. కానీ మార్పు రావాలి అని అంటే నేను ఇందాక చెప్తున్నట్టుగా జెన్జీ ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి. ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఆ ఎంకరేజ్ చేస్తే అరే ప్రతి ఒక్క నాయకుడు ఇలా ఉంటేనే వీళ్ళు మమ్మల్ని వెనకేసుకొస్తారు, లేకపోతే మమ్మల్ని తరిమి కొడతారు అన్న భయం వాళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటే మన దేశ నిర్మాణం అయిపోతుంది. దానికోసం కాక్రోచ్ పార్టీలు అవసరం లే, ఏది కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మొత్తంగా జెన్జీ ఒక ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఒక ఆన్లైన్ వేదిక పెట్టినప్పటికీ దాని వెనుక కుట్ర దాగి ఉంది. ప్రతిపక్షాల కుట్రతో పాటు సంఘ విద్రోహ శక్తులు కూడా దాని వెనుకున్నారు. కానీ చాలా విఘ్నులు జెన్జీ ఇప్పుడున్న వాళ్ళు. తప్పకుండా ప్రజా సమస్యలు ఉండొచ్చు, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి
వాస్తవాలు తెలుసుకోవాలి, అలాగే సమస్యలను చెప్పాలి తప్ప ఇలా రకరకాల బీజేపీకి వ్యతిరేకంగానో రకరకాల కారణాలు చెప్పి ఒక బంగ్లాదేశ్ తరహా ఒక భారీ ఉద్యమాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా నిలబడదు. తప్పకుండా రాజకీయ నాయకులు తప్పు చేసినా, ప్రభుత్వాలు తప్పు చేసినా, పార్టీలో కొన్ని సంస్కరణలు రావాలని నిజంగానే బయటకు రావాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. తప్పకుండా ప్రభుత్వాలు కూడా మారాల్సిన అవసరం ఉంటుంది, మారే అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ వేరు, ప్రజాక్షేత్రం వేరు. ఆన్లైన్లో ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం చాలామంది ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక ఎమ్మెల్యేలో ఎంపీలు అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే ప్రజాక్షేత్రమే ఫైనల్. తప్పకుండా ప్రజల్లోకి వచ్చి సమస్యల్ని ప్రస్తావించి వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్తే తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకంగా చేసినప్పుడు కూడా మేము స్వాగతిస్తామని కూడా ఆకుల శ్రీవాణి గారు అంటున్నారు, బీజేపీ మాజీ కార్పొరేటర్. చూడాలి మరి ఎటు వెళ్తుంది. ఇప్పటివరకు అయితే మాత్రం ఇటు సోషల్ మీడియాలో, ఇటు రిజిస్ట్రేషన్ల పరంగా వెబ్సైట్లో కూడా హైలైట్గా మారుతుంది. మరి ఈ ఉద్యమం అనేది నిలబడుతుందా, 4 రోజుల పాటు అలా నిలబడి మరి టీ కప్లో తుఫాన్లాగా ఆగిపోతుందని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.